ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కనీసం కుక్క కరిస్తే టీకా లేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎన్ఆర్ నిధులతో 1,50,00,000తో అందించిన వైద్య పరికరాలను బండి సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారంతా పేద మధ్యతరగతి ప్రజలేనని, వారికి సూది మందుతో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని వేములవాడ, హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వము అన్ని హాస్పిటళ్ల నిర్వహణ కోసము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా ఉంది. ఇవాళ హాస్పిటల్స్ నడుస్తున్నాయంటే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించిన నిధుల ద్వారా మాత్రమే. కానీ గతం నుంచి కూడా హాస్పిటల్స్ అన్ని కూడా నిర్లక్ష్యానికి గురవుతాయి. హాస్పిటల్స్ లో కాటన్ ఉండదు, ఇంజక్షన్స్ ఉండదు, కుక్క కరిస్తే ఇంజక్షన్ లేదట. వేములవాడ, హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మిగూడ సంబంధించి 5 కోట్లకు పైగా ఎన్ఎండిసి వారితో మాట్లాడి CSR ఫండ్ తీసుకోవడం జరిగింది.